హలో నమస్తే, వెల్కమ్ టు ఎమీ బైట్స్. మరి ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామన్నమాట. మన ఎక్కడున్నామా ఏం చేస్తున్నామా అనే క్వశ్చన్ అందరికీ వచ్చి ఉంటుంది. సో ఈరోజు మనం టిఫిన్ టేస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. సో హర్రీ బరీ లైఫ్లో రోజు అక్కడికి ఇక్కడ తిరుగుతూనే ఉంటాం కదా, టిఫిన్స్ ఎక్కడ తినాలనేది. ఒక్కొక్కసారి టిఫిన్ స్కిప్ కూడా చేస్తామన్నమాట. కాకపోతే టిఫిన్ స్కిప్ చేయకుండా ఒక హెల్దీ అండ్ టేస్టీ కిచెన్ మీకు నేను చూపించడానికి ఈరోజు వచ్చేసాను అనమాట. మనము డీకే రోడ్ అమీర్పేట్లో ఉన్నాము. మనం బ్రాహ్మణ్ కిచెన్స్ అండ్ ఉడిపి హోటల్ దగ్గర ఉన్నాము. ఏంటి ఎక్కడ చూసినా మనకి ఉడిపి దొరికిపోతుంది కదా అనుకుంటున్నాం కదా. నో, ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. బేసిక్గా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి అంటే పూర్వకాలంలో వంటలు చేసేది అంతా బ్రాహ్మిన్స్ అనమాట. ఎస్పెషల్లీ వెజ్కి ఎవరు స్పెషలిస్ట్ అంటే బ్రాహ్మిన్స్ అని చెప్తారబ్బా. ఇప్పుడు లైక్ ఇదే టెక్నిక్స్ అనేవి అప్పటి కాలం టెక్నిక్స్, అప్పటి కాలం బ్రాహ్మిన్ టెక్నిక్స్ అని ఇప్పుడు ఈ హోటల్లో కనిపిస్తాయంట. సో ఏంటి ఆ టెక్నిక్స్ ఏంటి నాకు చూడడానికి బాగా ఇగ్నెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ నేను బాగా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫుడ్ అమేజింగ్ ఉంటుందంట. చుట్టుపక్కల అందరు ఇదే టాక్. అండ్ మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను, లైక్ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. సో తప్పకుండా నేను ఫుడ్ ఎలా ఉందో చూడబోతున్నాను. మళ్ళీ లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. నేను లోపలికి వచ్చేసాను. మరి ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటో స్పెషల్స్ ఏంటో నాకు మస్తు చూడాలనిపిస్తుంది. మరి వెళ్ళి చూసేద్దామా. కిచెన్లోకి వచ్చేసాను. సో ఈరోజు నేను ఏం స్పెషల్స్ తినబోతున్నా అనేది మన హోటల్ ఓనర్ వెంకట్ రామారావు గారికి అడుగుదాము. మరి సార్ ఈరోజు నాకు ఏం స్పెషల్స్ తినిపిపోతున్నారు? సాయిది, ఈరోజు మేము మీ గురించి ప్రత్యేకంగా కానీ కాదు, రెగ్యులర్గా చేసే వాటిల్లో పొంగల్, ఓకే, కారా పొంగల్ ఒకటి, అంటే అది కొంచెం కారంగా మిరియాలు వేసి చేస్తాము. స్వీట్ పొంగల్ తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గర తిన్నది, బెల్లంతో చేసిన చక్కెర పొంగల్ ఒకటి చేయించాము. ఈరోజు స్వీట్, వారానికి 7 స్వీట్లు చేస్తాము. ఈరోజు స్పెషల్ చక్కెర పొంగల్. లేకపోతే 2 రకాల దోశలు, ఒకటి బెన్న దోశ. బెన్న అంటే కన్నడలో వెన్న. నాకు అదే డౌట్ ఉంది, బెన్నె అంటే ఏంటి అని చెప్పేసి. మేము స్వతహాగా మధ్వ బ్రాహ్మణం, వీఆర్ ఆరిజిన్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే. సో మా పూర్వీకులు వచ్చి ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ పుట్టింది పెరిగింది ఇక్కడే. సో బెన్న దోశ అనేది ఒక సాంప్రదాయం. ఓకే. బెన్న దోశ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చే దోశ. ఆ బ్యాటర్ పరిచి మురుగన్ గీ స్టోర్ నుంచి తెచ్చిన వెన్న 5-6 చోట్ల ముద్దలు వేసి ఆ వెన్నలో మంచిగా రోస్ట్ అయిన దోశని కాస్త మసాలా, సాంబారు, పొడి, చట్నీ వేసి ఇస్తాం అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నోరూరా తింటారు. మీకు చెప్తే నాకు నోరు ఉడిపోతుంది అనమాట. ఇంకా ఐటమ్స్ ఏంటంటే హెల్దీ దోశ ఒకటి, రాగి దోశ ఒకటి. ఓకే, రాగి అనేది రాగి జావా అనేది అందరికీ చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ ఆరోగ్యంగా ఉండడానికి. సో ఓన్లీ రాగి పిండితో చేసే ఒక స్పెషల్ దోశ ఉందన్నమాట. రుచి చూపిస్తాను. అది కాకుండా బిసిబేళబాత్, మా కర్ణాటక సంప్రదాయంలో మీకు బిసిబేళబాత్ అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. బిసిబేళబాత్ అనేది ఒక హెల్దీ డిష్ అన్నమాట. అందులో రకరకాల కూరగాయలు ఉంటాయి, పప్పు ధాన్యాలు ఉంటాయి, అన్నం ఉంటుంది, మా శర్మ గారు చేసిన మంచి మసాలా ఉంటుంది. అన్ని మసాలాలు మేము కిచెన్లో చేయించుకుంటాం, బయట మసాలాలు ఏది వాడం. ప్రతి ఐటమ్, సాంబార్ మసాలా కానీ, బిసిబేళబాత్ మసాలా కానీ, ఇంకేదైనా మసాలా కానీ అన్నీ మీకు పొళ్ళు, ఇడ్లీ పొడి కానీ, సాంబార్ చట్నీ, దోశ పొడి కానీ అన్ని పొళ్ళు మేము మా కిచెన్లో మా శర్మ గారు చేసేస్తాం. నెక్స్ట్ ఐటమ్ ఫ్రైడ్ ఇడ్లీ. నార్మల్లీ మీరు ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ చూసుంటారు. అవును, ఫస్ట్ టైం వింటున్నా ఫ్రైడ్ ఇడ్లీ అని. యాక్చువల్లీ ఏంటంటే మా శర్మ గారి రెసిపీ అది. ఓకే. ఇడ్లీని చక్కగా నూనెలో మంచిగా వేయించి దాన్ని సాంబార్ బౌల్లో వేసి తింటుంటే టేస్ట్ అమేజింగ్. చిన్నపిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు అందరూ హ్యాపీగా తింటారు. మరి మీరు చెప్పిన దాని గురించి నాకు వినేసరికి ఐ కాంట్ వెయిట్ అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ టేస్ట్.
ఇప్పుడైతే హాట్ ఫ్రైడ్ ఇడ్లీ వచ్చిందనమాట. లైక్ ఆయిల్లో ఫ్రెష్గా ఫ్రై అయ్యి అంటే ఫ్రెష్గా స్నాన్ చేసి ఆ నెయ్యిలో మునిగి తేలిందనమాట. సో దీన్ని నేను లైక్ చేయకుండా టేస్ట్ చేస్తాను అనమాట. నేను చాలా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ చేయడానికి కూడా. సో థింక్ ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాను. బాగా క్రిస్పీగా ఉంది, కట్ అవుతలేదు. అసలు ఇడ్లీ లాగానే లేదు నాకైతే. చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ నెయ్యి టేస్ట్, అక్కడక్కడ ఇడ్లీ టేస్ట్, సాంబార్ అయితే అమేజింగ్ ఉంది. సో పప్పుల పొడి వేసినందుకు ఆ పప్పుల పొడి టేస్ట్ అనేది లైక్ నెయ్యితో మిక్స్ అయినందుకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఆగకుండా తినేస్తాను ఇప్పుడు. చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇంతవరకు నేను రకరకాల ఇడ్లీ తిన్నా కానీ కడ్డి ఇడ్లీ కూడా తిన్నాను, కానీ ఫ్రై ఇడ్లీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ స్పెషల్గా పప్పుల పొడి అండ్ నెయ్యి టేస్ట్. అండ్ సాంబార్తో తిన్నా. చట్నీ ఎలా ఉందో చూద్దాం. సాంబార్లో మసాలాలు అయితే ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఫ్రైడ్ ఇడ్లీ కాబట్టి క్రిస్పీగా ఉంది. నాకు స్పూన్తో వెంటనే కట్ కావట్లేదు అనమాట. సో చట్నీ, బుడ్డల చట్నీ టేస్ట్ అదిరిపోయింది. మరి హాట్గా ఫ్రైడ్ ఇడ్లీ తినేసిన అనమాట. చాలా స్పెషల్ అనిపించింది. సో మనం లేట్ చేయకుండా నెక్స్ట్ డిష్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మన దగ్గర ఉంది లైక్ బెన్నె దోశ అనమాట. బెన్నె అంటేనే నేను కొత్తగా అనుకున్నాను. సో ఇది చూస్తుంటే నాకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. నోట్లో నీళ్ళు కూడా కారిపోతున్నాయి అనమాట. సో వెన్న ఇట్లా కరుగుతుంది అండ్ వీళ్ళు స్పెషల్గా వెన్నని తెప్పిస్తారంట. అండ్ లైక్ బాగా రిపీటెడ్ స్టోర్స్లో తెప్పిస్తారని చెప్పేసి నాకు సార్ చెప్పారు. సో నేను చూసి ఆగలేకపోతున్నా, నాకు తినాలనిపిస్తుంది, నేను చెప్పేస్తాను. సో దోశ చాలా స్మూత్గా ఉంది. వెన్న చూడండి లైక్ కారి ఎంత మంచిగా ఉంది. వెన్న తగులుతుంటే అబ్బబ్బబ్బబ్బా అమేజింగ్ అనిపిస్తుంది. సో ఆకలితో ఉండే వాళ్ళు తినాలా ఫిదా, కంప్లీట్లీ ఫిదా. చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ వెన్న కూడా హోమ్ మేడ్ వెన్నలాగా అనిపిస్తుంది. లైక్ ఇక్కడ బట్టరే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ బటర్లో మంచిగా రోస్ట్ అయింది అనమాట. ఆయిల్ లేదు, గీ లేదు, ఓన్లీ బటర్. బెనే అంటే బటర్ కాబట్టి బెనే దోశ మస్తు ఉంది. అండ్ ఈ బెనే దోశలో స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ న్యాచురల్ బటర్ ఉండడం వల్ల మస్తు స్పెషల్ అనిపిస్తుంది. నాకైతే ఇంట్లో తిన్న ఫీలింగే వస్తుంది అనమాట. సో న్యాచురల్గా ఉంది మంచిగా. టేస్ట్ అయితే అమేజింగ్ ఉందన్నమాట. బటర్ లవర్స్కి ఇది ఒక అమేజింగ్ డిష్ అనుకోండి. మరి యమ్మీ బటర్ దోశ అయిపోయిందనమాట. ఇప్పుడు లైక్ హెల్దీ ఫుడ్ వచ్చేసింది. లైక్ ఇన్నర్సే హెల్దీ అనమాట రాగి దోశ. అండ్ రాగి దోశ చూడ్డానికి లైక్ స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ రాగి దోశ గురించి ఒక చిన్న స్టోరీ కూడా ఉందన్నమాట. కర్ణాటక వాళ్ళు స్పెషల్గా రాగిని, బటర్ని, గీని స్వచ్ఛమైనది వాడతారు కాబట్టి లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ పద్ధతి అనేది వేరేలాగా ఉంటుంది కాబట్టి అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మా అమ్మనే 101 years బతికారనమాట. ఆమె కర్ణాటకలోనే ఉంటారనమాట. సో వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో మరి మీకు కూడా మీ హెల్దీ లైఫ్ స్టైల్ని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఇక్కడికి రావాల్సిందే. ఉడిపి హోటల్లో మిల్లెట్స్, రాగులు, సజ్జులు ఇవన్నీ బాగా వాడతారు కాబట్టి లైక్ హెల్దీ ఫుడ్ అనమాట. మన పూర్వీకులు ఇవి చాలా బాగా తినేవాళ్ళు కాబట్టి అప్పటి వాళ్ళ లైఫ్ స్పాన్ చూస్తే డెఫినెట్లీ 100 years ఈజీగా వస్తాయన్నమాట. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసారా. సో లైఫ్ స్టైల్ పెంచుకోవడానికి ఇక్కడ రావాలన్నమాట. సో రాగి దోశ చూడడానికి వండర్ఫుల్ ఉంది. నేను టేస్ట్ చేసేపోతున్నాను అనమాట. సో రాగి దోశ విత్ అల్లం చట్నీ, క్రిస్పీ మస్తు క్రిస్పీ ఉంది. రవ్వ దోశ ఎంత క్రిస్పీగా ఉంటే అంతకి తగ్గట్లేదు చూడండి. బాగా క్రిస్పీ ఉంది అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంది, కుచ్చుకోవట్లేదు క్రిస్పీ అంటే. అండ్ ఐ ఎక్స్పెక్ట్ రాగి దోశ విత్ బుడ్డల చట్నీ విల్ బీ అమేజింగ్. పల్లీల చట్నీ, పుట్నాలు, చెప్పాను కదా పల్లీల చట్నీతో రాగి దోశ అమేజింగ్ టేస్ట్ ఉంది.
కొత్త టేస్ట్ వస్తుంది అనమాట. మరి హెల్దీ రాగి దోశ తినేసాను అనమాట. మరి లేట్ చేయకుండా నా దగ్గరికి బిస్బెల్లాబాత్ వచ్చేసింది. మరి ఇది చూస్తుంటేనే నాకు నోరు ఉడిపోతుంది అనమాట. వెజిటేబుల్స్ ఉంది, కాజు ఉంది, ఇంకా మనకి సాంబార్లో లాగానే బిస్బెల్లా ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ మసాలా ఉంటుందంట. సో మరి అది టేస్ట్ ఎలా ఉండబోతుందో నేనైతే లైక్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో లేట్ చేయకుండా మరి టేస్ట్ చేసేద్దాము. మరి కాజు ఉన్నది, లైక్ ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి, కాజు ఉంది, నెయ్యి ఉంది, లైక్ అమేజింగ్ ఉంది చూడడానికి. లైక్ నాకు మస్తు తినాలనిపిస్తుంది. సో లిడ్ చేయకుండా నేను తినేస్తాను అనమాట. సీరియస్లీ టేస్ట్ అమేజింగ్ ఉంది నిజంగా. అంటే కాజు టేస్ట్ కానివ్వండి, మసాలా టేస్ట్ కానివ్వండి, నెయ్యి టేస్ట్ కానివ్వండి, నోరు ఆగట్లేదు. సో నేను లేట్ చేయకుండా దబా మంది తినేస్తాం. అసలు సాంబార్ అనే ఫీలింగ్ వస్తలేదు నాకు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అండ్ స్పెషల్గా ఘాటు తగులుతుంది గొంతుకి. ఈ ఘాటు తగలడం వల్ల మనకి థ్రోట్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. లైక్ స్పెషల్ స్పైసెస్ లైక్ ఇంగువ అనేది సౌత్ ఇండియన్ ఫుడ్లో గ్యారంటీగా, ఎస్పెషల్లీ సాంబార్ కానివ్వండి, వాళ్ళు చేసే ఫుడ్లో ఎలా కానివ్వండి, ఇంగువ అనేది గ్యారంటీగా ఇస్తారు. ఇంగువ టేస్ట్ అనేది బాగా తగులుతుంది. అండ్ ఘాటు కూడా ఇస్తుంది అనమాట. ఘాటు టేస్ట్ ఇస్తుంది అనమాట. ఎంత ఘాటు వస్తే అంత టేస్ట్ అంటారు కదా, అలా అనమాట. సో నేను లేట్ చేయకుండా తినేస్తున్నాను. మరి హాట్ బిస్బెల్లాబాద్ తిన్నాను. నాకైతే నిజంగా లైక్ హార్ట్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది. లైక్ అంతా టేస్టీగా అనిపించింది. సో మరి లేట్ చేయకుండా మనం నెక్స్ట్ డిష్లోకి వచ్చేసాం. నాకు పొంగల్ అండ్ వడ అన్నారు, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. రెండు ఏంటా నాకు కన్ఫ్యూజన్ ఉంది. వెంకట్ గారు ఏదో ట్రిక్ ప్లే చేసినట్టున్నారు. సో ఈ ట్రిక్ ఏదో నేను కట్ చేద్దామని చూస్తున్నా. సో ముడిని విడదీయాలి కాబట్టి సో తిని టేస్ట్ చెప్తాను. సో తిన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. సో లైక్ దీంట్లో కాజు కూడా ఉంది. కాజు మీకే తినండి. కాజు వచ్చింది. సో పొంగల్ ఇది సాంబార్ కాబట్టి సాంబార్తో తీసుకున్నాను. మిరియాలు బాగా తగులుతున్నాయి విత్ కాజు టేస్ట్. మధ్యలో సాంబార్ అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ పొంగలి చాలా హెల్దీ అని నేను విన్నాను. పొంగలి తింటే మంచి హెల్దీ అనమాట. అండ్ మిరియాలు ఉంటాయి కదా, మనకి ఫుడ్ బాగా అరుగుతుంది, లైక్ మంచిగా తినొచ్చు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. సో ఇదే పొంగలి. మరి ఇదేంటిది? సో దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. ఈ ట్రిక్ ఏదో మనకి ఇక్కడ ముడి విడబోతుంది అనమాట. ఇదైతే ఇంకా అమేజింగ్ ఉంది. కాజు చూడండి. ఇది స్వీట్ పొంగలి ఇదనమాట. హాట్ పొంగలి, స్వీట్ పొంగలి మస్తుంది. బెల్లం వేసిండ్రు అండ్ నెయ్యి టేస్ట్ బాగా తెలుస్తుంది. రెండిట్లో నెయ్యి అమేజింగ్ ఉంది. అండ్ కాజు అయితే మంచిగా ఫ్రై చేసిండ్రు. అండ్ పొంగలి విత్ వడ కాబట్టి సో రెండు కలిపి మనం తిందాం ఒకసారి. ఏ వడ మస్తు సాఫ్ట్ ఉందబ్బా. చూడు ఇట్లా అనగానే క్రిస్పీ. చూడండి వడ విత్ పొంగలి ఐఎమ్ గోయింగ్ టేస్ట్. సో డిఫరెంట్ ఉంది టేస్ట్. అండ్ కూడా చాలా హాట్ ఉంది అండ్ సెక్సీగా ఉందన్నమాట. లైక్ హాట్ పొంగలి మనకి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ స్వీట్ పొంగలి ఇక్కడే ఒక స్పెషల్గా దొరుకుతుంది కదా. ఏంటి అంటే ఈ హోటల్కి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది. 7 days 7 యూనిక్ స్వీట్స్ చేస్తారంట. ఇది చాలా యూనిక్ అనిపించింది నాకు. అండ్ ఈరోజు స్పెషల్ స్వీట్ వచ్చేసి స్వీట్ పొంగలి అనమాట. అండ్ ఈ స్వీట్ పొంగలి ఎంత తింటున్నా తినాలనిపిస్తుంది. సో స్వీట్ పొంగలి అంటేనే మనకి చక్కెర అని చెప్పేసి వస్తుంది. చక్కెర అనేది బాగా క్యాలరీస్ కాబట్టి మనకి వీళ్ళు బెల్లంతో చేస్తారనమాట. బెల్లంతో చేసింది చక్కెర కంటే హెల్దీ. సో డెఫినెట్లీ వీ కెన్ హ్యావ్ మోర్ అనమాట. సో లేట్ చేయకుండా మీరు కూడా ఎక్కువ తినడానికి ఇక్కడికి వచ్చేసేయండి. మరి స్వీట్ హాట్ తేడా లేకుండా అన్నీ తినేసినాం అనమాట. బుజ్జ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది. కాకపోతే ఇవన్నీ తిన్న తర్వాత ఒక కాఫీ ఉంటే కేవేరప్ప. సో ఇక్కడ కాఫీ కూడా ఒక స్పెషల్ వెరైటీగా చేస్తారంట. సో ఆ స్పెషాలిటీ ఏంటి, ఎలా చేస్తారు అనేది కూడా మనం లేట్ చేయకుండా వెంటనే చూసేద్దామా. వెంకట్ గారు కాఫీ స్పెషల్ అన్నారు, కానీ పొయ్యేది చేయడానికి కాఫీ ఎక్కడ చేస్తారు మరి? అదే స్పెషల్ అమ్మా మాది. ఓకే. బేసిక్గా
చిన్నప్పుడు చూసుంటారు, పాలు కుక్కర్లో మరగబెట్టే అలవాటు ఉండేది. ఈ మధ్య మానేసాం మనం, ఎందుకంటే పొయ్యి మీద డైరెక్ట్ పాలు పెడితే ద మిల్క్ విల్ లూజ్ ఇట్స్ న్యూట్రియంట్ వాల్యూస్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ బాయిలర్స్ ఆర్ యూస్. దిస్ ఇస్ మిల్క్ బాయిలర్ వాట్ వీఆర్ యూజింగ్ హియర్. ఓకే, కీప్ ద మిల్క్ హెల్దీ. ద ఫస్ట్ లేయర్ విల్ హ్యావ్ వాటర్. ఫస్ట్ లేయర్లో నీళ్లు పోస్తాము, నీళ్లు మరిగాక నెక్స్ట్ లేయర్లో ఉండే మిల్క్ మరుగుతుంది. ఆల్రైట్, యా, ఇదేమో మన ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మెషిన్. యా, ఎలక్ట్రిక్ వన్, ఎలక్ట్రిక్ ఫిల్టర్ కాఫీ మెషిన్. ఫిల్టర్ కాఫీ మెషిన్. పొయ్యి అనేది లేదు, పొయ్యి పెట్టనందు మూలాన పొయ్యి లేదు, మ్యాన్ పవర్ లేదు. వీ హ్యావ్ టు సర్వ్ దట్ మ్యాన్ పవర్ అంతే. వెరీ సింపుల్ టు మేక్ ఇట్. ఓకే, ఇదేమో కాఫీ డికాషన్ అవుతుంది, ఇదేమో టీ డికాషన్ అవుతుంది. టీ డికాషన్. ఓకే, సో ఇది ఎప్పటికప్పుడు వేడివేడిగా కలుపుకున్నందువల్ల దట్ ఫ్రెష్నెస్ ఆఫ్ ద టీ ఆర్ కాఫీ. అంటే ఇన్స్టెంట్ కాఫీస్ కంటే ఫిల్టర్ కాఫీ ఆర్ ద బెస్ట్. హెల్తీ అండ్ చల్లగా అంత వేడి కూడా చేయవు. డెఫినెట్లీ దట్స్ ఆర్ ప్యూర్ సౌత్ ఇండియన్ వే ఆఫ్ సర్వింగ్ ద కాఫీ. అండ్ లెట్ మీ మేక్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో యు టేక్ depending on like medium, strong, like that. I'm making a medium coffee for you. Okay. Milk without adding any water. Okay. సార్, మనం కాఫీ బయట కప్పు సాసర్లో చూస్తాం, ఇదేంటి కాస్త వెరైటీ ఉంది? ఇది కాఫీ బ్రాస్ కాఫీ దబరా సెట్ అమ్మా. ఓకే, మన పూర్వీకులు సౌత్ ఇండియన్ స్టైల్ ఆఫ్ సర్వింగ్ కాఫీలో ఇత్తడి పాత్రలు వాడేవారు. ఇప్పుడు అంతా స్టీల్ వచ్చేసింది. నాన్నమ్మని అడిగితే చెప్తుంది ఇత్తడి పాత్రలు ఎందుకు వాడేవారు అనేది. సాధారణంగా ఏంటంటే వేడివి మనం కాఫీ, పాలు, టీలు ఇత్తడి పాత్రలు తాగితే చాలా హెల్తీ స్టీల్ దానికంటే. ఓకే. సో ఈ పాత్ర కాఫీ దబరా సెట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మేము మీకు ఇచ్చే కాఫీ, మేము కాఫీ అనేది ఏదో మామూలుగా మార్కెట్లో తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేయట్లేదు. మోర్ దెన్ అ మంత్ సర్వే చేసాము. ప్రామినెంట్ కాఫీ సప్లైర్స్ 4 దగ్గర నుంచి 24 వెరైటీలు కాఫీలు తెప్పించి అందులో నుంచి మేము శాంప్లింగ్ రోజు టేస్ట్ చేసి మార్కులు వేసుకుని అందులో 3 ఎంచుకొని అందులో 3లో ఒకటి బెస్ట్ మీకు ఇక్కడ ఇస్తున్నాము. అంటే పూర్వం మన పురాణాల్లో చెప్పారు, ఇంద్రుడు వాళ్ళ దగ్గరకు వచ్చే దేవతలకి బంగారు పాత్రలో అమృతం ఇచ్చేవాడు అనమాట. బంగారు పాత్రలో అమృతం అంటే అమృతం అనమాట. అమృతం లాంటి కాఫీని కనీసం బంగారం రంగు పులుము కొన్న బ్రాస్లోనన్నా ఇవ్వాలి. ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకి అమృతానికి అమృతము, సాటిస్ఫాక్షన్కి సాటిస్ఫాక్షన్. సో ఇది చూడ్డానికి లైక్ ఇంత హిస్టరీ ఉంది అండ్ ఇంత స్పెషల్ కాఫీని నేను టేస్ట్ చేయక తప్పదనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. చాలా కాలుతుంది బట్ ఇలాగ తాగాలని నాకు సార్ చెప్పారు. సో ఐ హ్యావ్ ఇట్. లైక్ కోల్డ్ కాఫీస్ అంట అది అంట అని చెప్పి 200-300 కాస్ట్లీ పెడతారు కదా, అది ఎంతవరకు హెల్దీ అనేది మనకు అస్సలు తెలీదు. కాకపోతే విత్ ద 20 రూపీస్కి సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మస్తు హెల్దీ అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి, తాగేయండి, హెల్త్ మంచిగా పెంచుకోండి. అని నేనైతే తాగేస్తున్నాను అబ్బా. ఈ హోటల్కి ఒక యూనిక్నెస్ ఉందని నాకు ఎప్పుడో అనిపించింది, కానీ నాకు గెస్ నిజమేనమాట. వీళ్ళు తాగడానికి కాదు వంటకు కూడా ప్యూరిఫైడ్ వాటర్ వాడతారంట. చూడండి, మనకి ఇక్కడ సెటప్ ఆల్రెడీ కనిపిస్తుంది అండ్ సేమ్ సెటప్ వంట రూమ్లో కూడా ఉందన్నమాట. సో మనం తాగే వాటరే కాకుండా మనం కుకింగ్కి కూడా ఫ్రెష్ వాటర్ అనేది కాస్త యూనిక్ విషయమే నాకు అడిగితే. బయట హోటల్స్లో ఎక్కడైనా కానీ ట్యాంకర్స్ నుంచి వాటర్ తెప్పించేసుకుంటారు అండ్ దాన్ని కుకింగ్కి వాడతారు, దాన్ని డ్రింకింగ్కి పెట్టారు. కానీ ఇక్కడ మోస్ట్ ప్యూరిఫైడ్ వాటరే మనకి రెండింటికి కూడా యూస్ చేస్తున్నారు. సో దట్స్ అ స్పెషల్ థింగ్ కదా. మరి నేనైతే ఈ రోజే తినడానికి వచ్చినాను అబ్బా, కానీ ఇక్కడికైతే రెగ్యులర్ కస్టమర్ అంట. మరి వాళ్ళకి ఫుడ్ ఎలా నచ్చిందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. సార్, మరి మీకు ఇక్కడ ఫుడ్ ఎలా నచ్చింది? చాలా బాగుందండి. లైక్ రెగ్యులర్గా వచ్చారా మీరు? రెగ్యులర్గా ఇక్కడే హాస్పిటల్లో మా మదర్ ఉంది. ఓకే. అయితే రోజు ఇక్కడికే వచ్చి భోంచేసి వెళ్తూ ఉంటాను. మార్నింగ్ టిఫిన్ కూడా చేస్తాను. ఇప్పుడు టీ తాగడానికి వచ్చాను కొద్దిగా రిలీఫ్ కోసం అని. టీ తాగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తానండి. ఓకే. మీకు ఇక్కడ ఏ టిఫిన్ మంచిగా అనిపిస్తుంది? అన్నీ బాగున్నాయండి, అన్ని టేస్ట్ చేశారా? అన్ని టేస్ట్ చేశాను. మరి మేడం మీకు? బాగుంది. మా అన్నయ్య ఓకే వాళ్ళు తీసుకొచ్చారు. మేము కూడా బ్రాహ్మిన్స్, సో అభిమానంతోనే ఇంకా కొంచెం ఎక్కువగా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, వచ్చినప్పటి నుంచి ఇది లైక్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. లైక్
నిండుగా అనిపిస్తుంది నాకు చూడడానికి. వాట్స్ ద థింగ్, ఇది లోగోనా లేకుంటే ఎందుకు ఇది పెట్టారు బ్రాహ్మిన్కి గుర్తుగానా? వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్? ఎప్పుడన్నా మెక్డొనాల్డ్స్కి వెళ్ళామా, అక్కడ ఒక ఆయన ఇలా కూర్చొని ఉంటారు, అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి ఒక ఆలోచనలోంచి వచ్చిన ఆలోచన ఇది. నేను ప్రాపర్ సౌత్ ఇండియన్, నేను మా స్వతహాగా మధుబాబు సౌత్ ఇండియన్ ఫుడ్ ఇస్తున్నాను అందరికి. కాబట్టి నాకు కూడా ఒక మంచి మ్యాస్కెట్ ఉండాలి, విచ్ కెన్ గో ఇంటర్నేషనల్. నా హోటల్ని, నా బ్రాండ్ని ఇంటర్నేషనల్కి రేపొద్దున సౌత్ ఇండియన్ ఫుడ్కి ఒక గుర్తు, ఒక సింబలైజ్ చేసేలాగా ఒక మ్యాస్కెట్ ఉండాలని చెప్పేసి చాలా ఆలోచన చేసి ఈ బొమ్మ వేశాను. ఈజ్ ఎ బ్రాహ్మణ్ కిడ్ షెఫ్ హూ లుక్స్ కామికల్. కొంచెం చూడగానే ఒక చిన్న నవ్వు లాగానే సరదాగా ఇది ఎవడు భలే ఉందా అనే. మా ఫ్రెండ్ ఒక అతను మ్యూరల్ ఆర్ట్ చేశాడు. సో ఇదేదో పెయింటింగ్ మాదిరి కాకుండా ఇట్లా బయట పిల్లలు అలా కలిపి ముట్టుకొని చేసుకుని సెల్ఫీలు తీయడానికి చాలా చక్కగా ఉండే విధంగా చేసుకున్నాను. వీడు యాక్చువల్లీ ఏంటంటే నా మనసులోంచి పుట్టినవాడు, మానసపుత్రుడు. లైక్ అందరూ చూస్తున్నారు కదండి, లైక్ ఈ హోటల్కి వస్తే కడుపు నిండా తినొచ్చు అనమాట. లైక్ ఇట్స్ లైక్ మంచిగా అనిపిస్తుంది, దిల్సే తినొచ్చు. సో ఈ హోటల్లో లైక్ హెల్త్ ఇంక్లూడ్ ఉంది అండ్ పర్సన్ ఎలా ఉండబోతున్నారు అనేది ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది ఇది చూస్తే. సో డెఫినెట్లీ డూ విజిట్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద అమేజింగ్ ఫుడ్. అండ్ డెఫినెట్లీ నాకు సార్ ఒక మాట చెప్పారనమాట, నేను లైక్ హోటల్ పెట్టి ఓనర్ లాగా కూర్చోవడానికి రాలేదు, నేను మా అమ్మ వాళ్ళకి ఎట్లా సర్వ్ చేస్తాను, మా అమ్మ వాళ్ళకి ఎలా కుక్ చేస్తానో అలానే అందరికి ఇక్కడ కుక్ చేసి పెడుతున్నా అని అన్నారు. అండ్ డెఫినెట్లీ దట్స్ ట్రూ. నాకు నిజంగా ఫుడ్ అనేది అమేజింగ్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ తినడానికి బ్రాహ్మిన్ కిచెన్స్ అండ్ ఉడిపికి వచ్చేసేయండి. డీకే రోడ్ అమీర్పేటలో ఉంది. అండ్ నెక్స్ట్ టైం మనం ఒక అమేజింగ్ చోటికి వెళ్ళి కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.